సరే బాలిక, మా ప్రభువుల వారు నాకు ఏ శిక్ష విధించిననో నేను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇంతలా అడుగుతూ ఉంటే నేను కాదంటానా? సరే అని గుప్తా గారు ఒప్పుకోవటంతో థ్యాంక్ యూ గుప్తా గారు అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అమర్ బయట ఉండి వాతావరణాన్ని గమనించుకుంటూ ఉంటే అప్పుడే రామ్మూర్తి, మంగళ అమర్ దగ్గరికి వస్తారు. బాబు, ఇప్పుడే బయలుదేరాలా? వాతావరణం కూడా బాగోలేదు. మధ్యలో వర్షం వస్తే మన ప్రయాణం చాలా ఇబ్బంది అవుతుంది కదా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, లేదు మావయ్య, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఖచ్చితంగా బయలుదేరి వెళ్లాల్సిందే. ఇప్పటికే బాగీకి 2 సార్లు పెయిన్స్ వచ్చాయి. అయి పురిటి నొప్పులేనని డాక్టర్ కూడా త్వరగా తీసుకురమ్మని చెప్పారు. మళ్ళీ మనం ఇప్పుడు బయలుదేరకపోతే బాగీకి ఇక్కడే పురిటి నొప్పులు ఎక్కువైపోయాయి అనుకోండి. దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. అందుకే మనం బయలుదేరి వెళ్ళాల్సిందే. ఇక డ్రైవింగ్ అంటారా? నేను చూసుకుంటాను మామయ్య గారు. మీరేం కంగారు పడకండి అని అమర్ చెప్పటంతో అలాగే అని రామ్మూర్తి అంటాడు. రాథోడ్, త్వరగా రా, మొత్తం చెక్ చేసావా? కార్లు, టైర్లు అన్నీ రెడీగా ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు కదా అని అమర్ అడగటంతో, సార్ అన్నీ చెక్ చేశాను. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి సార్. ఇక బయలుదేరి వెళ్ళడమే అని రాథోడ్ చెప్తాడు. మనోహరి వాళ్ళు ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటే, ఏంటి చెంబా, నేను ఎన్నిసార్లని ఇలా ఓడిపోతూ ఉండాలి? ప్రతిసారి వేసిన ప్లాన్ కాస్త ఫ్లాప్ అవుతూ వస్తుంది. అరుంధతిని నేను ఒక్క దెబ్బకి మట్టు పెట్టేశాను. కానీ బాగీ విషయంలో నేనెందుకు ఇన్నిసార్లు ఇలా ఫెయిల్ అవుతున్నాను? ఏమీ చేయలేకపోతున్నాను అని మనోహరి బాధపడుతూ ఉంటే, ఎందుకంటే అరుంధతి నిన్ను గుడ్డిగా నమ్మింది. అంతేకాకుండా అరుంధతికి ఏ సపోర్టు లేని కారణంగా నువ్వు చాలా తేలిగ్గా ప్రాణాలు తీసేయగలిగావు. కానీ ఇప్పుడు భాగ్యకి అలా కాదు. అరుంధతి తోడుగా ఉంది. ఆ అరుంధతి ఆత్మకి దైవశక్తి తోడుగా ఉంది. చుట్టూ అమర్ కూడా భాగ్యని కాపాడుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా భాగ్య కడుపులోని బిడ్డ తల్లిని కాపాడుకుంటూ వస్తోంది అని. అందుకే నువ్వు భాగ్యని ఏమీ చేయలేకపోతున్నావని చెంబ అంటే, కానీ ఆ బిడ్డ భూమి మీదకి వస్తే నీ ప్రాణాలు, నా ప్రాణాలు, రణ్వీర్ ప్రాణాలు తీసేస్తుందని చెప్పావు కదా! రేపో మాపో ఆ బిడ్డ బయటికి వచ్చేస్తుంది. మరి ఆ బిడ్డను చంపటం ఎలా అని మనోహరి అంటే, నా తాంత్రిక శక్తికి నీ మానవ శక్తి తోడైతే ఏదో ఒకటి చేసి మనం గెలవచ్చు. లేదంటే ఓడిపోవచ్చు. గెలవడైనా గెలవాలి, ఓడిపోయినైనా ఓడిపోవాలి. పెట్టు, నీ మెదడుకి పదును పెట్టు. ఇంకా ఇంకా గట్టిగా ప్రయత్నించు. ఖచ్చితంగా గెలుస్తావులే అని చెంబ అంటే, కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను ఆ అరుంధతిని చంపటం తప్పిస్తే నా జీవితంలో నేనేమీ చేయలేకపోతున్నాను. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతున్నాను. ఇలాగే నేను చచ్చిపోయాననుకో, నా జీవితానికి అసలు అర్థమే ఉండదు. నేను అనుకున్నది సాధించాలి అని మనోహరి అంటే, అందుకే ఇంకా ఇంకా ప్రయత్నాలు చెయ్యి. ఆ బిడ్డని చంపేసేయి. లేకపోతే ఆ బిడ్డ చేతిలో మనం ముగ్గురం ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని చెంబా చెప్తుంటే, మనోహరి గారు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మనం బయలుదేరి వెళ్ళాలి రండి అంటూ రాథోడ్ అక్కడికి వస్తాడు. వస్తున్నానులే రాథోడ్ అని మనోహరి అంటే, వర్షం వచ్చేలా ఉంది. వర్షం రాకముందే మనం బయలుదేరి వెళ్ళిపోవాలండి. వస్తానులే కాదు, త్వరగా వచ్చేయండి అని చెప్పి రాథోడ్ వెళ్తాడు. మళ్ళీ ప్రయాణం మొదలవుతోంది మనోహరి. ఈ రాత్రిని మృత్యురాత్రిగా నువ్వే మార్చాలి. అది నీ చేతుల్లోనే ఉంది. ఈ కాలరాత్రితో మన రాతలన్నీ కూడా మారిపోవాలి అని చెంబా చెప్తుంది. తర్వాత బాగి కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే ఆ వాతావరణాన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి, బయలుదేరదామా అంటూ అమర్ అక్కడికి వస్తాడు. ఏమండి, ఇప్పుడు బయలుదేరడం అవసరమా అండి? మనం ఉదయాన్నే బయలుదేరదామండి. పైగా నాన్న కూడా ఉదయం వెళ్దామని చెప్పారు కదా, ప్లీజ్ అండి అని బాగి అడుగుతూ ఉంటే, లేదు బాగి, డాక్టర్ నాకు మరీ చెప్పింది. నిన్ను వెంటనే తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పింది. అంతేకాకుండా ఇప్పుడు నీకు మధ్యరాత్రిలో నొప్పులు వచ్చాయనుకో, చుట్టుపక్కల హాస్పిటల్లు కూడా లేవు బాగి. అప్పటికప్పుడు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది విను. నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ టెన్షన్ పడకు అని అమర్ చెప్తుంటే, ఏవండి, అయితే పిల్లల్ని రాథోడ్‌ని ఇక్కడే పెట్టేసి మనం ఇద్దరమే బయలుదేరదామండి అని బాగి చెప్తుంది. ఏంటి బాగి, వచ్చేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌ని గుర్తు తెచ్చుకుంటూ నువ్వు భయపడుతున్నావా? చూడు, నిన్ను, కడుపులో బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మరి పిల్లల్ని నేను సరిగ్గా చూసుకోలేనా? అందరిని నేను చూసుకుంటాను బాగి. నువ్వేం కంగారు పడకు అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అది కాదండి, సీమంతం అయిన దగ్గర నుంచి పాప నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇదేదో అపశకునంలా అనిపిస్తోందండి. అందుకే చెప్తున్నాను అని బాగి చెప్తుంది. బాగి, ఎలాగో కొన్ని గంటల్లో బేబీ బయటికి వచ్చేస్తుంది కదా, అప్పుడు మీరిద్దరూ తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకుందురులే. నేను ఇప్పుడు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా వినను. నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు నేను ఎవరి మాట వినను బాగి. రాథోడ్ లగేజ్ కార్లో పెట్టు అని అమర్ దగ్గరుండి బాగిని కారు ఎక్కిస్తూ ఉంటాడు.
అలా అమర్ వాళ్ళందరూ బయలుదేరి కాస్త దూరం వెళ్ళగానే మంచి వర్షం కురుస్తూ ఉంటుంది. "ఏవండీ, రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఎలాగండి?" అని బాగి అంటే, "ఏం పర్వాలేదు బాగి, నేను చూసుకుంటాను కదా" అని అమర్ చెప్తాడు. "డాడ్, నాకు చాలా భయంగా ఉంది డాడ్, వెనక్కి వెళ్దామా?" అని అంజు అంటుంది. "చూడంజు, నీకెందుకు భయం, నేనున్నాను కదా." ఆనంద్, "అమ్మో, అంజుని గట్టిగా పట్టుకొని కూర్చోండి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు మిస్సమ్మని హాస్పిటల్‌లో చేర్పించాల్సిందే. డాక్టర్ త్వరగా తీసుకురమ్మని చెప్పిందని" అమర్ చెప్తాడు. రాథోడ్, "మనము ఊరి వరకు వెళ్ళగలమా ఈ వర్షంలో?" అని రామ్మూర్తి అంటే, "సార్, మీరేమీ కంగారు పడకండి. ఇలాంటి వాతావరణం అంతా కూడా మిలిటరీలో మా సార్ ఫేస్ చేసినవాడే. జాగ్రత్తగా తీసుకువెళ్తాడని" రాథోడ్ చెప్తుంటే, "ఇది మీ మిలిటరీ కాదు కదా! అనవసరంగా అమరేంద్ర బాబు ఎంత చెప్పినా వినకుండా మనల్ని తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని" మంగళ కంగారు పడుతూ ఉంటే, "ఏం కాదులేవే, బాగీకి ఇప్పటికే 2 సార్లు పెయిన్స్ వచ్చాయి కదా! అందుకే డాక్టర్ అమ్మ త్వరగా తీసుకురమ్మని చెప్పిందంట" అని రామ్మూర్తి చెప్తాడు. "చెంబా, వర్షం ఇలా తగులుకుందేంటి?" అని మనోహరి అంటే, "జరగబోయే ప్రమాదానికి సంకేతంగా ఇలా వర్షం కురుస్తోంది మనోహరి" అని చెంబా అంటే, "ప్రమాదం మనకా వాళ్ళకా?" అని మనోహరి అంటుంది. "ఎవరికైనా కావచ్చు" అని చెంబా అంటే, "ఏంటి ఇలా చెప్తున్నావు?" అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అమర్ కార్ టైర్ కాస్త బురదలో కూరుకుపోతుంది. "అయ్యో, ఏమైందండి?" అని బాగి అడుగుతూ ఉంటే, "ఏమైందో నేను దిగి చూస్తాను, మీరెవరూ కారు దిగకండి" అని అమర్ బురదలో ఇరుక్కుపోవటంతో తోస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ కూడా అక్కడికి వచ్చి అడగటంతో, "ఇలా ఇరుక్కుపోయిందో చూడు రాథోడ్, తోద్దామని" ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటే రామ్మూర్తి కూడా వస్తాడు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ టైరు రానే రాదు. "ఏంటి చెంబా, ఇలా జరుగుతోంది? 2 కార్ల టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి ఏంటి?" అని మనోహరి అంటే, "జరగబోయే ప్రమాదానికి ఇది మరింత సంకేతం" అని చెంబా చెప్తుంది. "బాబు, నేను వెళ్ళి ట్రాక్టర్ తీసుకువస్తాను, ఊరు ఇక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంది" అని రామ్మూర్తి అంటే, "సార్, ఈ వర్షంలో మీరెలా వెళ్తారు?" అని రాథోడ్ అంటాడు. "తప్పదు బాబు, బాగి ప్రసవం కోసమే కదా ఇదంతా. నేను వెళ్ళి తీసుకొస్తాను. ట్రాక్టర్ తీసుకురాకపోతే బాగిని మనం ఎలా తీసుకువెళ్తాము? కారు టైరు ఎలా బయటికి వస్తుంది?" అని రామ్మూర్తి అంటాడు. "మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను మావయ్య" అని అమర్ అంటే, "అయ్యో, పర్వాలేదు బాబు, బాగి కోసమే కదా ఇదంతా" అని రామ్మూర్తి అంటాడు. ఈ లోపలే బాగికి పెయిన్స్ ఎక్కువైపోయి కేకలు పెడుతూ ఉంటుంది. "బాగి, బాగి, ఏమైంది? ఉండు, పెయిన్ టాబ్లెట్ ఇస్తానని" అమర్ చెప్తూ ఉంటే, "లేదండి, టాబ్లెట్‌కి తగ్గే నొప్పులు కాదండి" అని బాగి చెప్తూ ఉంటే, "ఒసేయ్ మంగళ, ఏమైందో చూడవే" అని రామ్మూర్తి అంటాడు. "ఏమయ్యా, ఇవి పురిటి నొప్పుల్లా ఉన్నాయ్యా, కారులోనే డెలివరీ అయిపోయేలా ఉంది" అని మంగళ కంగారు పడుతూ చెప్తూ ఉంటే, "అయ్యో, ఏంటి ఇలా జరుగుతోందని" రామ్మూర్తి కంగారు పడుతూ ఉంటాడు. "అలా ఎలా కార్‌లో డెలివరీ అయిపోతారు? ఇక్కడ దగ్గరికి ఏదో అయినా షెల్టర్ ఉందేమో చూడండి" అని రాథోడ్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. చుట్టూ చూడగా దగ్గరలో ఒక గుడి కనిపిస్తుంది. "బాబు, అక్కడ ఒక గుడి ఉంది" అని రామ్మూర్తి చెప్పటంతో అమర్ బాగీని మోసుకొని ఆ గుడి దగ్గరికి వచ్చేస్తారు. మంగళ కారులో ఉన్న బ్యాగ్ పట్టుకొని ప్రసవం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. "బాగి, ఓర్చుకో బాగి" అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటే, "మిస్సమ్మ, మిస్సమ్మ" అంటూ పిల్లలు విలవిల్లాడిపోతూ ఉంటారు. "మంగళ, బ్యాగులో ఉన్న చీరలన్నీ చుట్టూ కట్టేసేయ్" అని రామ్మూర్తి చెప్తాడు. మనోహరి, యాదమ్మ అలా దూరంగా నిల్చున్నారేంటి? బాగీ దగ్గరికి వెళ్ళండి అని రామ్మూర్తి చెప్తూ, "పిల్లలు, మీరు ఇలా రండి" అని రామ్మూర్తి పిల్లల్ని పక్కకు తీసుకువెళ్తాడు. "బాగీ, కాస్త ఓర్చుకో అమ్మా" అని మంగళ ధైర్యం చెప్తూ ఉంటే, అమర్ బాగీ తలని ఒళ్ళో పెట్టుకొని, "బాగీ, ఓర్చుకో, ఓర్చుకో" అని ధైర్యం చెప్తూ ఉంటాడు. మనోహరి, చెంబ మాత్రం దూరంగానే నిలబడి, "చెంబా, ఇందాక నువ్వు చెప్తే నేను ఏమో అనుకున్నాను. ఇప్పుడు ఉన్నట్లుండి ఈ వర్షం తర్వాత 2 కార్లు మట్టిలో కూరుకుపోవడం, ఇప్పుడు బాగీకి ఇలా నొప్పులు రావటం ఖచ్చితంగా పెద్ద ప్రమాద సంకేతమే" అని మనోహరి చెప్తుంటే, "యాదమ్మ, నీకు డెలివరీ చేయటం తెలుసా?" అని అమర్ అంటాడు. "తెలుసని" యాదమ్మ అంటే, "అయితే వచ్చి బాగీకి డెలివరీ చెయ్యి. మనోహరి, యాదమ్మకి హెల్ప్ చెయ్యి" అని అమర్ చెప్తే, "అలాగే అమర్" అని మనోహరి అంటుంది.